ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతో ఇప్పటికీ ఆల్రెడీ 1,00,000 పైన అప్పులు ఉన్నాయి ఒక్కొక్కరి పైన. ఇప్పుడు ఈ అప్పు తీసుకొచ్చి ఈ పేదలను అక్కడ నుండి ఎల్లగొట్టి ఇప్పుడు అప్పులు తెచ్చి నువ్వు కొప్పులు పెట్టేసి బ్రహ్మాండంగా డెవలప్ చేసినని చెప్పి మరి రేపు అప్పులు కట్టాల్సిందే వాడు. అంటే మళ్ళీ మమ్మల్ని ఎక్కడి నుండి అయితే ఎల్లగొడతావు, భూములు లాక్కుంటావు, ఇండ్లు కొడతావు, మళ్ళీ నువ్వు చేసినటువంటి అప్పులని మళ్ళీ పేదలపైన నెడతా ఉంటావు. అందుకనే నువ్వు అప్పులు తెచ్చి దాన్ని ఏమి డెవలప్ చేయకుండా ఏం లేదు. కానీ నువ్వు ఏం చేయమని చెప్తున్నారు ఇప్పటిదాకా? దాన్ని నదిని స్వేచ్ఛగా ప్రవహించేలాగా దాన్ని చెయ్యి, స్వచ్ఛంగా ప్రవహించేలాగా చెయ్యి, క్లీన్గా అంటే శుద్ధి చేసేటువంటి పద్ధతిలో చెయ్యి. ఆ నదిని ఒక జీవనదిలాగా ఉండేలాగా చెయ్యి. ఆ జీవనది పక్కన సాధారణమైనటువంటి ప్రజలు జీవించేలాగా చెయ్యి. అది చేస్తే దానికంటే అందం లేదు, దానికంటే సుందరం లేదు, దానికంటే అభివృద్ధి లేదు. అందుకోసమే సిపిఎం పార్టీగా మేము రేవంత్ రెడ్డికి ఇదే విషయాన్ని చెప్పదలుచుకున్నాం. మీరు ఆ పేదల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి గట్టిగా చెప్తున్నాం. ఇప్పటికే పోరాటాలు ప్రజాభవన్ అని పేరు పెట్టాడు కదా, ప్రజాభవన్ ముందే రామ్దేవ్ కూడా అలాగే మన ఇతర బస్తీల నాయకులు శంకర్ నగర్ నుండి కూడా వచ్చారు చాలామంది పెద్ద ఎత్తున. దాని ముందే ధర్నా గతంలో చేశాము. భవిష్యత్తులో కూడా అవసరం అనుకుంటే సీఎం ఇల్లునైనా ముట్టడిస్తాం. మీరు దాని జోలికి వస్తే మాత్రం ఊరుకోమని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మిత్రులారా, ముఖ్యంగా నేను పేదల పక్షాన ఒక పేదవాడిగా, ఒకప్పుడు నేను కూడా స్లమ్లో ఉన్నవాడిగా, స్లమ్లోనే పుట్టినవాడిగా, స్లమ్లోనే పెరిగినవాడిగా, ఆర్పీఐ పార్టీకి ఇప్పుడు అంబేద్కర్ ఎక్కడైతే 125 అడుగుల విగ్రహం పెట్టాడో ఆ పార్టీ, ఆయన స్థాపించిన పార్టీ ఆర్పీఐ పార్టీకి ఇప్పుడు అధ్యక్షునిగా, ప్రొఫెసర్ ఉద్యోగానికి 12 ఏళ్ల సర్వీస్కు రాజీనామా చేసి 3 లక్షల ఉద్యోగాన్ని వదులుకొని పేదల పక్షాన, పేదల కోసమే ఆ పార్టీ పెట్టింది, పేదల కోసం. కాబట్టి నాకు ఒక్క నిమిషము ఇవ్వడం అనేది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నా. ఎందుకంటున్నా ఈ మాట నేనంటే, అది టీఆర్ఎస్ఆ, అది కాంగ్రెసా, అది బీజేపీ, మరో పార్టీ. ముందు పేదలను దోపిడీ చేసిన పార్టీలు అవి. పేదలకి జీవితం లేకుండా చేసిన పార్టీలు అవి. ఇలా పేదల బతుకులతో రాజకీయ డ్రామాలు ఆడుతున్న పార్టీలు అవి. పేదలను దోపిడీ చేసిన పార్టీలు అవి. ఆ పార్టీలకు మీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఇక్కడ ఎవరు మంత్రులు, మాజీ మంత్రులున్నా, ఇంకా ఎమ్మెల్యేలున్నా, ఎమ్మెల్సీలున్నా, ఎవరున్నా నేను ఎవరికి భయపడే ప్రశ్నే లేదు. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా చెప్తున్నాను, పేదల బతుకులను నాశనం చేసింది ఈ పార్టీలన్నీ కూడా. వాళ్ళ ఒక్కొక్క మాజీ మంత్రి, ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ దగ్గర 1000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. బ్రదర్ ఆగండి, ఇష్యూ ఇదే, ఇష్యూ అదే. లక్షల ఎకరాల భూములను పెట్టుబడిదారులకు ఇచ్చి పేదలకు ఇవ్వకుండా చేసే ఏ నాయకుడైనా ద్రోహి అంటున్నా, ఏ నాయకుడైనా ద్రోహినే. ఇలా పెట్టుబడిదారులకు ఇవ్వడానికి 10 లక్షల ఎకరాల భూములు మీ దగ్గర రెడీగా ఉన్నాయి, ల్యాండ్ బ్యాంకు రెడీగా ఉంది మీ దగ్గర. పేదలకు ఇవ్వడానికి 60 గజం లేదా మీ దగ్గర, 60 గజాలు లేవా మీ దగ్గర? మీరా మాట్లాడేది? ఇవాళ 24 లక్షల ఎకరాల భూములను శ్రీమతి ఇందిరాగాంధీ గారు పేదల కోసం ఇచ్చారు. ఏమైనా ఆ భూములు? ఎవరు కొట్టేసిన ఆ భూములు? సబ్జెక్ట్ అదే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నా. ఈ సబ్జెక్ట్ కోసమే నేను మాట్లాడేది. ఆ భూములు ఇలా చుట్టూ 6000 ఎకరాల భూములు హైదరాబాద్ చుట్టూ దళితుల భూములు ఎక్కడ పోయినాయి? అక్కడ మీకు ఇల్లు కడితే మీ పేదల బతుకులు మారాయా? పేదలకు భూమి ఇవ్వడానికి భూమి లేదా ఇక్కడ? అన్ని లక్షల ఎకరాల భూములు పేదలకు ఇచ్చిన భూములు పేదల చేతులు లేకుండా చేసింది ఎవరు? నేను ఒక పార్టీని అనట్లేదు, దయచేసి ఒక వ్యక్తిని అనట్లేదు. ఇలా పాలక సమాజం ఎవరు? పేదల నుండి వచ్చినా? ఇలా ఈ పార్టీలన్నీ కలిసి నెక్స్ట్ జిహెచ్ఎంసీ మేయర్ని ఒక బస్తీవాసిని చేసే దమ్ముందా అంటున్నా. చేస్తే బస్తీవాసికి తెలుస్తుంది. మేయర్ని చేస్తే వాళ్ళ సమస్యలు ఏందో ఆ బస్తీ మేయర్గా ఈ పేదల నుండే రావాలంటున్నా. మీరే మేయర్లు కావాలి.
మీరు మేయర్లు అయినప్పుడే మొత్తం హైదరాబాద్ అంతా శుద్ధి అవుతుంది. ఎవరు శుద్ధి చేయరు. ఎందుకంటే కష్టాలు పడ్డవాడికి తెలుస్తుంది దాని బాధలేందో. అన్యాయానికి గురైన వాడికి తెలుస్తుంది దాని బాధలేందో. అంబేద్కర్ 125 కోట్లు పెట్టి ఇప్పుడు తాళలేసి ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా అంబేద్కర్ విగ్రహానికి మెయింటెనెన్స్ లేదు, 1 రూపాయి. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల వచ్చిన తెలంగాణలో ఆయన కేసీఆర్ గారు ఇవాళ విగ్రహం పెట్టి ఆయన కృతజ్ఞత తీర్చుకున్నాడు. నేను ఈ సందర్భంగా కనుక హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఒకటే నిమిషం అయిపోయింది అన్న. బస్తీల గురించి అన్న ఒకటే నిమిషం, అదే అయిపోయింది, క్లోజ్ చేస్తున్నా నేను. ఒకటే నిమిషం. ఇంకోసారి అటువంటిప్పుడు నన్ను విలువద్దు, నేను రాను కూడా ఇంకోసారి. అయితే బస్తీ జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టిన వాళ్ళు కూడా దానికి ఒక ప్రణాళికబద్ధమైన పోరాటాలు చేయాలి. బస్తీ వాసులు మా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 14 బస్తీలు ఉన్నాయి. ఆ బస్తీ వాసుల కోసం నేను నిరంతరం పోరాటం చేసిన వ్యక్తిని, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ తీసుకొచ్చి బస్తీలను అంతా తిప్పించి వాళ్ళకి నీళ్లు నిధులు అన్నీ కల్పించిన వ్యక్తిని, బస్తీల కోసం పోరాటం చేసిన వ్యక్తులం. ఇవాళ నేను ఏమంటున్నానంటే 150 కోట్లు పెట్టిన విగ్రహానికే మెయింటెనెన్స్ లేదు, 5,000 కోట్లు పెట్టిన విగ్రహానికి ఎక్కడికి వెళ్ళి మెయింటైన్ చేస్తాం? అంత పెద్ద ప్రాజెక్ట్ ఎవరి కోసం? ఈ బతుకులందరినీ వీళ్ళ బతుకులు బాగు చేయడానికి ఒక 100 కోట్లు ఖర్చు పెట్టు. వీళ్ళ కోసం ఈ పేదల బస్తీలను బాగు చేయడానికి 100 కోట్లు ఖర్చు పెట్టు. ఇంతకుముందు తమ్ముడు చెప్పిండు, 1 కిలోమీటర్ నడద పోయి వాళ్ళు తెచ్చుకున్న నీళ్ళ పరిస్థితి, వాళ్ళు తెచ్చుకున్న పైపులతోని వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి అనేది బస్తీ వాసులలో పుట్టినాము. మా చుట్టాలందరూ బస్తీలోలే. ఇవాళ నేనేదో నౌకరొచ్చి అక్కడ కాదు అన్నా ఉన్నారు, బీసీలు కూడా ఉన్నారు. కానీ చెప్పే అరే అన్నా ఇటును అన్నగారు వినండి. అంటే తమ్ముడు అన్ని కులాలు ఉంటాయి, లేవని కాదు. అరే బాబు ఆగవయ్యా, బస్తీలలో అన్ని కులాలు ఉంటాయి. బస్తీల నుండి మీరు ఇంతమంది ఓట్లు వేసిన వాళ్ళు మీరు ఎందుకు కార్పొరేట్ అయితే లేరు? ఒక కార్పొరేటర్కు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు? అన్న ఆగయ్యా, నువ్వు ఒక్కడివి అయితే అయినట్టు అనయ్య. అయితే ఇవాళ ఒక్క ఎన్నిక జరగాలంటే ఎన్నిక జరగాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి? ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు? 2 లక్షలు ఖర్చు పెడుతున్నారు ఒక్క కార్పొరేటర్కు. మీకు తెలియందా? కాబట్టి నేను అంటున్నా, దయచేసి 1 రూపాయి ఖర్చు లేకుండా నేను మా పార్టీ నుండి మేము జిహెచ్ఎంసీకి మేయర్ను మిమ్మల్ని బస్తీవాసులను చేస్తాం. మీరు రెడీగా ఉండాలి. మిగతా పార్టీలను నమ్మకండి. దయచేసి ఈ అగ్రవర్ణ సంపన్న పార్టీలు వాళ్ళకు దాసోహం అవుతున్న వల్ల మనకు మేలు జరగదు. మనకు మేలు జరగాలంటే మనము అన్న ఇంతకుముందు చెప్పినట్టుగా రూపాయి తీసుకోకుండా లీడర్లను తయారు చేసే కార్యక్రమం చేయబోతున్నాం. మీలాంటి వాళ్ళ కోసమే మేము పార్టీ పెట్టింది, మీలాంటి కోసమే 12 ఏళ్ళ సర్వీస్ వదులుకుంది, మేము వచ్చి బయటకు వచ్చింది, లక్షల ఉద్యోగ జీతం వదులుకుంది మీకోసమే అని చెప్పేసి తెలియజేస్తూ ఖచ్చితంగా జై సామాజిక తెలంగాణ, జై జై సామాజిక తెలంగాణ. మేము ఖచ్చితంగా మీ బస్తీలు తిరుగుతాం. 3 నెలల బస్తీ యాత్ర వెళుతున్నాం. తప్పకుండా మీ సమస్యల పట్ల మీకోసం మీ కొట్లాటలో మేము భాగస్వామ్యం తెలియజేస్తున్నాం. నన్ను పిలిచినందుకు తమనికి గోసుల శ్రీనివాస్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై సామాజిక తెలంగాణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.